ఆశీర్వాద్ మసాలా సమర్పించు మీకోసం. ప్రతి సంవత్సరం మనకి సీజన్కి తగ్గట్టుగా ఫ్రూట్స్ వస్తూనే ఉంటాయి, వెజిటేబుల్స్ వస్తాయి, ఫ్రూట్స్ వస్తాయి. అయితే వెజిటేబుల్స్ మనం తింటూ ఉంటాం, ఫ్రూట్స్ కూడా ఖచ్చితంగా సీజన్లో వచ్చే ఫ్రూట్స్ మనం తీసుకోవాలండి. ముఖ్యంగా చెప్పాలి అంటే మామిడి పండులో కావాల్సినంత పుష్కలంగా సి విటమిన్ ఉంటుంది. ఇప్పుడు సమ్మర్లో మామిడి పండ్లు వచ్చినప్పుడు మనం తీసుకుంటాం కదా, అప్పుడు వచ్చిన సి విటమిన్ మనకి సంవత్సరం అంతా వర్క్ చేస్తుందంట. అలాగే మనకి వేసవిలో వచ్చే పనస పండు, ముఖ్యంగా జనవరిలో వచ్చే స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ అట్లాంటివి తీసుకుంటూ ఉండాలి. అందుకే మనకి సీజన్కి తగ్గట్టుగా, మన వెదర్కి తగ్గట్టుగా ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి. ఏ సీజన్లో వచ్చిన ఫ్రూట్స్ని ఆ సీజన్లో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే వెజిటేబుల్స్ కూడా ఏ సీజన్లో దొరికే వెజిటేబుల్స్ని ఆ సీజన్లో ఎంజాయ్ చేయండి. ఆ కాకరకాయనైతే అస్సలు వదిలిపెట్టకండి, అది నా ఫేవరెట్ అనమాట. అందులో పోషక విలువలు కూడా చాలా ఉంటాయి. సో మరి ఎప్పటిలాగానే 2 వంటకాలతో నేను రెడీగా ఉన్నాను. మరి షోలోకి వెళ్ళిపోదామా? హలో అండ్ వెల్కమ్ టు ఆశీర్వాద్ మసాలా సమర్పించు మీకోసం. ఆశీర్వాద్ మసాలా సమర్పించు మీకోసం. ఈరోజు ఫస్ట్ మనం చిల్లీ గార్లిక్ లేయర్ చపాతీ చేసుకుంటున్నాం. దానికోసం మనకి మెయిల్ రాసింది సంజన. హాయ్ స్వప్న గారు, నా పేరు సంజన అండి. నేను గుడివాడ నుండి ఈమెయిల్ చేస్తున్నాను. మా పిల్లలు చపాతీని చాలా ఇష్టంగా తింటారండి, కానీ ఇప్పుడు రొటీన్గా అవుతుంది అని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా ఏదైనా చపాతీ చెప్తారు అని చెప్పేసి నేను మీకు మెయిల్ రాస్తున్నాను అనింది. ఎందుకు చెప్పనండి, సూపర్ చపాతీ చెప్తాను. ఇప్పుడు మనం తయారు చేసుకోబోతుంది చిల్లీ గార్లిక్ లేయర్ చపాతీ. ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. కావలసిన పదార్థాలు పెట్టేసుకుందాం. చిల్లీ గార్లిక్ లేయర్ చపాతీ మనం తయారు చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను. గోధుమ పిండి, శనగపిండి, వాము, బటర్, జీలకర్ర పొడి, గరం మసాలా, కసూరి మేతి, వెల్లుల్లి. అలాగే కొంచెం గోధుమ పిండి ఇక్కడ పెట్టాను, అది కింద చల్లుకోవడానికి. ఫస్ట్ మనం చపాతీ పిండి తడిపేసి పెట్టేసుకుందాం. ఇందులో ఫస్ట్ 1 కప్పు గోధుమ పిండి వేస్తున్నాను. అలాగే కప్పులో 1/4 మనం శనగపిండి వేస్తున్నాం. వాము. ఇప్పుడు పిండికి సరిపడా ఉప్పు, నీళ్లు దగ్గర పెట్టుకొని పిండికి సరిపడా ఉప్పు వేసి ఇప్పుడు మనం ఆశీర్వాద్ పసుపు వేసుకుంటున్నాం. ఆశీర్వాద్ పసుపు నాణ్యమైన పసుపు కొమ్ములతో పట్టించబడింది అనమాట. ఇంట్లో పట్టించుకున్న పసుపు ఎలా ఉంటుందో ఆశీర్వాద్ పసుపు కూడా అలాగే ఉంటుంది. కొద్దిగా పసుపు మనకి సరిపోతుంది. వేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఇదంతా. అలాగే ఇందులో కొద్దిగా మనం నూనె వేసుకుందాం. కొద్దిగా నూనె వేసి మొత్తం మిక్స్ చేయాలి. ఇప్పుడు నీళ్లు వేసి చపాతీ పిండి రెగ్యులర్గా మనం ఎలా తడుపుకుంటాం అలాగే తడుపుకోవాలి. కనీసం 1 అరగంట ముందు తడిపి పెడితే చపాతీలు ఎప్పుడైనా బాగా వస్తాయి. ఇలా చపాతీ పిండిని తడిపేసి పక్కన పెట్టుకుందాం. పిండి తడిపేసాం, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు చిల్లీ గార్లిక్ పేస్ట్ చేసుకుందాం, ఎందుకంటే మధ్యలో మనం అప్లై చేయాలన్నమాట. ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 గుప్పెడు వెల్లుల్లి, అలాగే కాస్త గరం మసాలా, కసూరి మేతి, జీలకర్ర పొడి వేసిన తర్వాత ఇప్పుడు మనం ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ వేసుకోబోతున్నాం. ఆశీర్వాద్ కారప్పొడి నాణ్యమైన మిరపకాయలతో తయారవుతుంది. ప్రతి వంటకానికి సరైన దమ్మును జోడించి దాన్ని ధూమ్ దార్ చేస్తుంది. తరువాత ఆశీర్వాద్ ధనియాల పొడి వేసుకుంటున్నాం. ధనియాల పొడి వేసాను. ఈ మిశ్రమానికి సరిపడా ఉప్పు వేసుకుంటాం. మిక్సీ పట్టుకుందాం. ఒక్కసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో
ఒక పెద్ద టేబుల్ స్పూన్ వెన్న వేస్తాం. ఇప్పుడు వెన్న వేస్తేనే చక్కగా ఫైన్ పేస్ట్ అవుతుంది. ముందే వెన్న వేస్తే సరిగ్గా మెదగదు. ఇప్పుడు వేసుకుంటే పర్ఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు చిల్లీ గార్లిక్ పేస్ట్ రెడీ అయిపోయింది చూడండి. ఇది బ్రెడ్ మీద పెట్టుకొని బ్రెడ్ని కాల్చుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందాక పిండిని తడిపి పెట్టుకున్నాం కదా, ఒక్కసారి ఇలా కొంచెం నీట్ చేసుకున్నాం. పిండిని చక్కగా స్మూత్గా చేసుకున్న తర్వాత మనం మరీ పెద్ద పెద్ద చపాతీలు అవసరం లేదు, కాస్త చిన్న సైజులోనే చేసుకుందాం. పిండిని ఎప్పుడు ఇలా రోల్ చేసుకొని టక్ చేసుకోవాలి కింద. పిండిలో ముద్ద పెట్టి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ఎంత పిండి కావాలో ముద్ద అంత పిండి తీసుకుంటుంది. ఇలా పెట్టి పక్కన పెట్టేస్తే పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మనం లేయర్ చపాతీ చేద్దాం. సో ఇప్పుడు ఏంటి స్వప్న ఇలా చేస్తుంది, లేయర్ లేయర్గా చేస్తాననింది కదా అంటే అదే చేయబోతున్నాం. ఫస్ట్ ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో పేస్ట్ పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్ని చక్కగా ఇలా అప్లై చేయాలి. మంచి గార్లిక్ ఫ్లేవర్తో మనం వేసిన ఆశీర్వాద్ కారపొడి, ధనియాల పొడి, పసుపు, కసూరి మేతి ఇవన్నిటితో చాలా బాగుంటుంది. ఎప్పుడైనా రెగ్యులర్గా చపాతీ తినాలి అంటే బోర్ కొడితే ఇలా చేసుకోండి, భలే ఉంటుంది. ఇప్పుడు దీన్ని మధ్యలోకి ఇలా ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత దీన్ని ఇలా క్లోజ్ చేయాలి. ఇప్పుడు జస్ట్ ఇలా మొత్తం సైడ్స్కి కొంచెం క్లోజ్ చేసుకోండి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ పిండిలో ఇలా ముంచేయండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న వాటిని ఒక్కొక్క దాన్ని చక్కగా ప్రెస్ చేసుకోవాలి. మరీ గట్టిగా ఒకటేసారి ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేయాలి. లోపల మనకి స్టఫింగ్ ఉంది కదా, బటర్ బయటకు వచ్చేస్తుంది. అలా రాకుండా ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. చపాతీలో మనం ఎప్పుడైనా సరే ఫోల్డ్ చేసిన చపాతీలు చేసినా సరే గట్టిగా ప్రెస్ చేస్తే కనుక పొంగవండి. లైట్గా ఇలా మెల్లిగా డీల్ చేయాలి. రెగ్యులర్ చపాతీ లాగా చేసుకుంటే సరిపోతుంది. మిగతావి కూడా చేసేద్దాం. పొయ్యి మీద పెనం పెట్టుకొని పెనం కాస్త వేడెక్కాలి. సో ఫస్ట్ చపాతీ వేసి ఫస్ట్ డ్రైగా కాల్చుకున్న తర్వాత అప్పుడు బటర్ అయినా ఆయిల్ అయినా వేసుకోవాలి. ఈ చపాతీలు అయితే పొంగవు, ఎందుకంటే మధ్యలో వెల్లుల్లి ఉంది కదా, మొత్తం కంప్లీట్గా ఫైన్ పేస్ట్ మనం చేయలేదు కాబట్టి మధ్యలో మనకి వెల్లుల్లి ఉంటుంది. సో ఇంకా పొంగదనమాట. వెల్లుల్లితో గట్టి ప్రెస్ చేస్తాం కాబట్టి మధ్యలో చిన్న హోల్స్ ఉంటాయి కాబట్టి పొంగదు. ఇంకా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఆ పచ్చివాసన పోయేంత వరకు కాల్చుకున్న తర్వాత ఇప్పుడు మనం బటర్ అప్లై చేసుకోవడమే.
బటర్ ఎంత అప్లై చేసుకోవాలి అన్నది మటుకి మీ ఓన్ చాయిస్ని బట్టి ఉంటుంది. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు, అది ఇంకా మీ ఇష్టం. రెండు వైపులా మంచి కాల్చుకోవడం. దీన్ని ప్లేట్లోకి తీసుకుంటున్నా. చాలా సాఫ్ట్గా, చాలా బాగుంటుంది. నెక్స్ట్ చపాతీ కాల్చే ముందు ఎప్పుడైనా సరే పెనంని క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే పిండి ఎక్కువ వేస్ట్ చేస్తాం కాబట్టి ఇదిగోండి ఇలా నల్లగా అవుతుంది. ఇలా మనం క్లీన్ చేసుకోకపోతే ఈ నలుపంతా చపాతీకి అంటుకుంటుంది. మళ్ళీ చపాతీ వేసి ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు కాల్చుకోవాలి. ఎప్పుడైనా సరే చపాతీని వేడివేడి పెనం మీదనే కాల్చుకుంటే చక్కగా పొంగి లోపల మాయిశ్చర్ అలా లాక్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే సాఫ్ట్గా ఉంటుంది. లేదా చపాతీ పెనం చల్లగా ఉందనుకోండి, అలా కాలుస్తే లోపల ఉన్న మాయిశ్చర్ అంతా వెళ్ళిపోయి డ్రై అయిపోయి గట్టిగా అవుతాయి. అది సీక్రెట్. చపాతీ కాల్చేటప్పుడు అది మెయింటైన్ చేసుకోండి. సో మరి ఫైనల్గా మనం తయారు చేసుకున్న లేయర్ చపాతీని కట్ చేద్దాం. ఫస్ట్ మిడిల్లో కట్ చేద్దాం, తర్వాత మళ్ళీ మధ్యలో. ప్లేట్ తీసుకొని చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అసలు. చిల్లీ గార్లిక్ లేయర్ చపాతీ రెడీ అయిపోయింది. చపాతీతో ఎప్పుడైనా మంచి కాంబినేషన్ రైతా లేదా అచార్, మ్యాంగో పచ్చడితో కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి చపాతీ చూడండి లేయర్గా ఎలా వచ్చిందో. మంచి గార్లిక్ కనిపిస్తుంది, కసూరి మేతి, ఆశీర్వాద్ చిల్లీ పౌడర్, అలాగే ధనియాల పొడి అన్నీ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఒక ముద్ద ఇలా తీసుకొని రైతాతో పాటు కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉంది. ఇందులో మనం వెల్లుల్లి వేసాం, ఆశీర్వాద్ కారపొడి వేసాం కదా, ఆ టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. ఆశీర్వాద్ కారపొడి నాణ్యమైన మిరపకాయలతో తయారు చేస్తారు. అందుకే ప్రతి ఒక్క వంటకానికి సరైన దమ్ముని చేకూర్చి ధూమ్ధార్ చేస్తుంది. చిల్లీ గార్లిక్ లేయర్ చపాతీ తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ డిష్కి వెళ్ళిపోదాం. చిల్లీ గార్లిక్ లేయర్ చపాతీ తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, శనగపిండి, వాము, ఉప్పు, ఆశీర్వాద్ పసుపు, ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకొని నీళ్లు పోసి చపాతీ ముద్దలాగా తడుపుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో వెల్లుల్లి, గరం మసాలా, కసూరి మేతి, జీలకర్ర పొడి, ఆశీర్వాద్ కారం, ఆశీర్వాద్ ధనియాల పొడి వేసి మిక్సీ పట్టుకొని కాస్త వెన్న కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండిని ఒత్తుకొని మధ్యలో మనం తయారు చేసుకున్న చిల్లీ గార్లిక్ పేస్ట్ ని అప్లై చేసి మధ్యలోకి ప్రెస్ చేసుకొని ఫోల్డ్ చేసి చపాతీ లాగా ఒత్తుకొని పెనం పైన బటర్ సహాయంతో రెండు వైపులా కాల్చుకుంటే ఎంతో రుచికరమైన చిల్లీ గార్లిక్ లేయర్ చపాతీ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం తయారు చేసుకోబోతుంది పెసరపప్పు దాల్ ఫ్రై. దానికోసం మనకి మెయిల్ రాసింది సిరి. హాయ్ స్వప్నక్క, నా పేరు సిరి. నేను ఒంగోలు నుండి మెయిల్ రాస్తున్నాను. ఎలా ఉన్నారు? మేమంతా బాగున్నాం సిరి, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ చేసినందుకు. పెసరపప్పుతో దాల్ ఫ్రై చేసి చూపించండి అక్క, నా ఫేవరెట్ అని చెప్పి మనకి సిరి మెయిల్ రాసింది. చాలా బాగుంటుంది పెసరపప్పు దాల్ ఫ్రై, సూపర్ ఉంటుంది. కావాల్సిన పదార్థాలు పెట్టుకొని చిటికెలో చేసేద్దాం. పెసరపప్పు దాల్ ఫ్రై కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. ఉడికించుకున్న పెసరపప్పు, ఇందులో కొద్దిగా నూనె, కొద్దిగా ఆశీర్వాద్ పసుపు వేసి ఉడికించుకున్నాను. అలాగే బిర్యానీ ఆకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, వెన్న, బటర్, గార్లిక్, కట్ చేసుకున్న వెల్లుల్లి, అలాగే కసూరి మేతి మనకు కావాలి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఇందులో కొద్దిగానే నూనె వేసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే ఇందులో మనకి డబల్ తడకా వస్తుంది. కొంచెం ఆయిల్ వేసి, సో ఇప్పుడు ఇందులో కొన్ని ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయలు కాస్త వేగిన తర్వాత జీలకర్ర,
సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇందులో కొంచెం ముందుగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసేస్తున్నాం. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు వేసుకుందాం. పప్పుకి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకుందాం. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఆశీర్వాద్ పసుపు ఇప్పుడు మనం వేసుకోబోతున్నాం. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేద్దాం. టమాటాలు బాగా మగ్గిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని ఇందులో వేసేయాలి. ఫస్ట్ ఉడికించుకున్నప్పుడు కొంచెం పలుకుగా ఉడికించుకొని ఇప్పుడు మనం మళ్ళీ సాఫ్ట్గా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు నీళ్లు పోసి మూత పెట్టి 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత పప్పు బాగా ఉడికాక మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ప్యాన్ని కింద పెట్టుకొని ఇందులో ఒక గిన్నె పెట్టుకొని ఆల్రెడీ మనం నిప్పు తయారు చేసుకున్నాం. నిప్పు నా గిన్నెలో వేసి కొంచెం నెయ్యి, మరీ ఎక్కువ నెయ్యి వేస్తే స్మోక్ రాదు, అది గుర్తుపెట్టుకోండి. కొంచెం నెయ్యి వేసి ఇలా మూత పెట్టేయాలి. మనం డాబాలో తిన్న ఫీల్ వస్తుంది అనమాట. ఆ స్మోక్ అంతా వెళ్ళిపోయే లోపల నేను ఇక్కడ తడకా చేసేస్తాను. తడకా కోసం మనకి నెయ్యి కావాలి. నెయ్యిలో తడకా చేసుకోవాలన్నమాట. నెయ్యి తాలింపు. నెయ్యిని మటుకి చాలా వేడి చేసుకోవాలి. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత ఇందులో వెల్లుల్లి వేసి కాస్త కలర్ రానివ్వాలి. లైట్గా బ్రౌన్ అవ్వాలి. అలాగే ఇప్పుడు కసూరి మేతి ఇందులో వేస్తున్నాం. కసూరి మేతి, వెల్లుల్లి వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేసి ఆశీర్వాద్ కారప్పొడి ఇందులో వేస్తున్నాం. ఆశీర్వాద్ కారప్పొడి నాణ్యమైన మిరపకాయలతో తయారు చేసింది. కలర్, రుచి చాలా బాగుంటుంది. కారం వేసేసాము. తాలింపు రెడీ అయిపోయింది. స్టవ్ మటుకి ఆఫ్ చేసేసుకోవాలి, లేకపోతే ఘాటు భరించలేము. అలాగే ఇలా పప్పు మూత ఓపెన్ చేసి స్మోక్ వెళ్ళిపోయింది. ఫైనల్గా మనం ఎందులో పప్పు తీసుకుంటున్నామో దాల్ ఫ్రైని వేసుకోవాలి. ఇప్పుడు పైనుండి మనం తయారు చేసుకున్న తడక వేయాలి. ఇప్పుడు పైనుండి మనం బటర్ వేసుకోవాలి.
అలాగే కొద్దిగా ఇలా కొత్తిమీర వేసేసుకుంటే పెసరపప్పు దాల్ ఫ్రై రెడీ అయిపోయింది. తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. ముందు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న చిల్లీ గార్లిక్ లేయర్ చపాతీ తెచ్చుకున్నాం. పెసరపప్పు దాల్ ఫ్రై తయారీ విధానం: ముందుగా పాన్ లో ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, సన్నగా తరిగిన వెల్లుల్లి, ఉప్పు వేసి వేగాక అందులో ఆశీర్వాద్ పసుపు, టమాటా ముక్కలు వేసి మగ్గించి ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు వేసి నీళ్లు పోసి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తరువాత కోల్ని వేడి చేసుకొని మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న పెసరపప్పులో ఒక బౌల్ పెట్టి బౌల్ మధ్యలో నిప్పుని పెట్టి పైనుండి కాస్త నెయ్యి వేసి మూత పెట్టేస్తే చక్కగా స్మోక్ ఫ్లేవర్ అంతా పప్పుకు పట్టుకుంటుంది. ఈలోపు ఒక పాన్ పెట్టి నెయ్యి వేడి చేసుకొని వెల్లుల్లి, కసూరి మేతి వేసి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆశీర్వాద్ కారపొడి వేసేసుకొని తాలింపు రెడీ చేసుకొని బౌల్లోకి తీసుకున్న పప్పు పైన వేసుకొని బటర్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అదిరిపోయే పెసరపప్పు దాల్ ఫ్రై రెడీ. సో అద్దరిపోయే చిల్లీ గార్లిక్ లేయర్ చపాతీ దాల్ ఫ్రై చేసేసాము. ఈ రెండిటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలి అన్నా, మీ దగ్గర ఏమైనా మంచి రెసిపీస్ ఉన్నా మాతో షేర్ చేసుకోవచ్చు. మరి మా మెయిల్ ఐడిని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallemala.com. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో సరికొత్త వంటకాలతో ఆశీర్వాద్ మసాలా సమర్పించి మీకోసంలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.